ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. టిక్కెట్ కోసం దర్శిలో ముగ్గురే. మరి వైఎస్ఆర్సీపీ అధిష్టానం మొగ్గు ఎవరి వైపు? తర్జన భర్జనలో దర్శి వైఎస్ఆర్సీపీ ద్వితీయ శ్రేణులు ఆర్థిక, సామాజిక, రాజకీయ పరంగా ఎవరు లెక్కలు తీసివేసేవి కావు. వారికి అటు అధిష్టానంతో ఇటు దర్శిలోని పలు సామాజిక వర్గాల నాయకులతో ఉండే రాజకీయ సంబంధాలు కొలమానవివి కావు. దర్శి నియోజకవర్గంలో రాజకీయంగా దాదాపు 1.5 దశాబ్దం కాలం వారి అనుభవం అపారం. అటువంటి ముగ్గురు రాజకీయ ప్రముఖులు దర్శి ప్రస్తుత శాసనసభ్యులుగా డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ సారథ్యం వహిస్తుండగా, మాజీ శాసనసభ్యులు సిద్ధా రాఘవరావు, డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిలు జరగనున్న దర్శి అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ టిక్కెట్ తనదేనంటూ ధీమా వ్యక్తం చేస్తూ ప్రచారంలో ఎవరి పంథాలో వారి అనుయాయులతో మంతనాలు చేస్తూ నియోజకవర్గంలో పలు కార్యక్రమాలలో పాల్గొంటూ ఉండడమే కాక సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ఉండడంతో ఈ ముగ్గురి నాయకులలో ఉన్న రాజకీయ అనుబంధాలకు సంబంధించిన దర్శి వైఎస్ఆర్సీపీ ద్వితీయ శ్రేణి నాయకులు అగమ్య గోచరాలతో పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా ముందుకు సాగలేక తర్జన భర్జన పడుతున్నారు. దర్శి వైఎస్ఆర్సీపీ టిక్కెట్ విషయంలో ఈ ముగ్గురు నాయకుల గణాంకాలు ఎవరికి వారివే అన్న రీతిలో ముమ్మరంగా పలు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సంక్షిప్తంగా చెప్పాలంటే ప్రకాశం జిల్లాలో దర్శి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. దివంగత నేత స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు దర్శి నియోజకవర్గంలో కార్యకర్తలు, అభిమానులే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అప్పటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి స్వర్గీయ నారపశెట్టి శ్రీరాములను గెలిపించుకున్నారు. అప్పటి నుండి మారిన అనేక మార్పులకు తోడైన కారణాలతో దర్శి నియోజకవర్గ స్థానానికి సంబంధించిన పార్టీల అభ్యర్థులుగా ఆర్థిక పరమైన బలంతో కూడిన స్థానికేతరులైన ఇక్కడ ప్రధాన సామాజిక వర్గానికి సంబంధించిన దిగ్గజాలను దృష్టి పడడంతో ప్రకాశం జిల్లాలో దర్శి అంటే ఏ పార్టీ తరపున పోటీ చేయాలనుకున్న ధనమే ప్రధాన భూమికగా సాగుతూ వచ్చిందన్నది బహిరంగ సత్యం. ఈ నేపథ్యంలో సాగుతూ వచ్చిన దర్శి అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయాలలో ప్రధాన ప్రత్యర్థి పార్టీలు వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం పార్టీలు కాగా, ఈ నియోజకవర్గంలో కాపులు అధిక శాతంలో ఉన్నందున జనసేన పార్టీ కూడా తన ఉనికిని క్రమేణా పెంచుకుంటూ వచ్చింది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి కంచుకోట అయిన దర్శి నియోజకవర్గంలో 2019 అసెంబ్లీ ఎన్నికలలో డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ టికెట్ కేటాయించడం జరిగింది. కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో దర్శి మాజీ శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తన మద్దతు తెలిపి బలపరచడంతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మద్దిశెట్టి వేణుగోపాల్ సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కదిరి బాబురావుపై దాదాపు 40,000 మెజారిటీతో గెలుపొందారు. దర్శి అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో ఇంత భారీ మెజారిటీతో విజయం సాధించడం ప్రథమం కాగా, అందుకు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని బలపరిచిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సామాజిక వర్గం కాగా, విజయం సాధించిన డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ కాపు సమాజ వర్గానికి చెందినవారు కావడం ప్రధానమన్నది బహిరంగ సత్యమే. కాగా ప్రస్తుతం దర్శి నియోజకవర్గంలో నెలకొని ఉన్న రాజకీయ పరిస్థితులు గమనిస్తే రాబో దర్శి అసెంబ్లీ ఎన్నికలలో వేణుగోపాల్ సాధించిన అనూహ్యమైన మెజార్టీ వచ్చే అవకాశం ఉండదని రాజకీయ విశ్లేషకులు గణాంకాలతో వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శి అసెంబ్లీ నియోజకవర్గ టిక్కెట్ విషయంలో అటు అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ, ఇటు తెలుగుదేశం పార్టీల అధినాయకత్వం తర్జన భర్జనలో పడుతూ ఉండడం, పార్టీ టిక్కెట్ విషయంలో ఎవరా అన్నది ఖరారు చేయకపోవడంతో దర్శి నియోజకవర్గంలో అసెంబ్లీ రాజకీయ వేడిని ఈ చలికాలంలో ఆయా పార్టీల ద్వితీయ శ్రేణి నాయకులు వారి అంచనాలతో కాపు కాసుకుంటున్నారు. రాష్ట్రంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీతో పొత్తు అన్న నిర్ణయంలో దర్శి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వంపై అధిష్టానం డోలాయానంలో పడింది. ఈ నేపథ్యంలో 2019 వైఎస్ఆర్సీపీకి వచ్చినంత మెజార్టీ రాకపోయినప్పటికీ గెలుపు తథ్యమన్న ధీమాతో అధికార వైఎస్ఆర్సీపీ అధిష్టానంతో పాటు దర్శి నియోజకవర్గ పార్టీ అగ్రనాయకులు అంచనాలు వేస్తున్నారు. అయితే వచ్చిన సమస్యల్లా ఏమిటంటే 2019 ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలుపొందిన ప్రస్తుత శాసనసభ్యులు డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్, మాజీ శాసనసభ్యులు డాక్టర్
సూచెపల్లి శివప్రసాద్ రెడ్డిలు ఈ నియోజకవర్గంలో ప్రధాన కాపు రెడ్డి సామాజిక వర్గాలకు సంబంధించిన వారు కావడమే. దర్శి మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు కూడా ఈసారి జరగనున్న దర్శి అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ టికెట్ తనదే అన్న ధీమాతో దర్శి నియోజకవర్గంలోని అన్ని సామాజిక వర్గాలలో ఉన్న తన అనుయాయులతో పాటు నియోజకవర్గ కేంద్రమైన దర్శి పట్టణంలో అధిక శాతంతో ఉన్న తన సామాజిక వర్గ ఆర్య వైశ్యుల ప్రముఖులతో మంతనాలు జరుపుతూ ఉండడం విశేషం. నియోజకవర్గంలో ఈ ముగ్గురు వైఎస్ఆర్సీపీ టికెట్ తనదేనంటూ ఎవరికి వారు ప్రచారంలో భాగంగా పోటాపోటీగా నియోజకవర్గంలో జరిగే పలు శుభకార్యాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం వలన దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ టికెట్ అధిష్టానం ఎవరికి కేటాయిస్తారో నన్న సందిగ్ధంలో ద్వితీయ శ్రేణి నాయకత్వం వారి వారి నాయకునిదే అన్నట్టుగా లెక్కలు వేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దర్శి టికెట్ విషయంలో ఖచ్చితమైన నిర్ణయంతో అభ్యర్థి పేరును ఖరారు చేయనంత వరకు నియోజకవర్గ పార్టీ కేడర్లో అయోమయం పరిస్థితులు ఎక్కువ అయ్యే అవకాశం ఉందని నియోజకవర్గ పార్టీ రాజకీయ విశ్లేషకులు విశదీకరిస్తున్నారు.